వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. కనపడుతున్న సొరకాయతో మనం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీని పై చెక్కంతా తీసేసి ఇలా సన్నగా నేను తరుక్కున్నానండి. తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా నూనె వేసి అందులోకి వేసి వాడ్చుకుని దాంతోపాటు ఈ ముక్కలన్నీ కూడా వేసేసాను. ఈ ముక్కలు అవి వేసి వాడ్చుకుని కాసేపు మూత ఉంచి తర్వాత తెరిచి కొద్దిగా ఉప్పు పసుపు వేసి కలియబెట్టి మెత్తగా అయ్యేంత వరకు మనం దాన్ని వాడ్చుకోవాలి. ఇటువైపు చిన్న బాణట్లో పెట్టుకుని జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ధనియాలు అన్నీ కూడా వేసి వేయించేసుకుందాము. ఈ వేయించుకున్న దానితో పాటు కొద్దిగా నువ్వులు కూడా వేయించేద్దాము. వీటినంతాను మిక్సీ జార్లోకి కొత్తిమీర తర్వాత చింతపండు అండి అన్నీ వేసి మనము కచ్చాపచ్చగా చేసుకుని తర్వాత ఈ మెత్తగా అయిండే ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసి రుబ్బేసుకుందాము. తర్వాత పోపు పెట్టుకోవడమేనండి. చాలా రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి మనము ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసేసి ఇంగువ కూడా వేసి ఇలా పోపు పెట్టేసుకుందాం. మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.